నిన్న మనం సమయానికి సంబంధించిన విషయాలు నేర్చుకున్నాము. అంటే టైం గురించి ఇలా అంటే సపాద పంచవాదనం అంటే 5:15, సార్ధ పంచవాదనం అంటే 5:30, పాదోన షడ్వాదనం అంటే 5:15 ఇట్లా సమయాల గురించి నేర్చుకున్నాం. అలాగే రేపు, ఈరోజు, మొన్న, అవతలి మొన్న, రేపు, ఎల్లుండి, అవతలి ఎల్లుండి ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన చిన్న ఎక్సర్సైజ్లు నేను ఆన్సర్స్ రాసి పెట్టేశాను. ఇక్కడ 3:15 దీన్ని ఏమంటాము? సపాద త్రివాదనం. సపాద అంటే పావు అంటే 15, సపాద త్రివాదనం. అట్లాగే 4:45 అంటే 4:45 అని చెప్తాం సంస్కృతంలో. పాదోన పంచవాదనం. అట్లాగే 11:45 అంటే 11:12 అంటే పాదోన ద్వాదశవాదనం. అట్లాగే 7:30 సార్ధ సప్తవాదనం. సార్ధ అంటే సగం అనమాట, అంటే 30 నర అంటాం అది. అట్లాగే 10:15 సపాద దశవాదనం. 6:30 అంటే సార్ధ షడ్వాదనం. ఇది టైం గురించి. ఇప్పుడు రోజుల గురించి మాట్లాడదాం. ఇక్కడ మొదట మనకు ప్రశ్న ఏమిస్తున్నాడంటే అద్య భానువాసరః, ఇవాళ ఆదివారం. అయితే సోమవారం ఏమవుతుంది అంటే రేపు కదా. సోమవాసరః శ్వః, శ్వః సోమవాసరః అంటే రేపు సోమవారం. అయితే ఇవాళ ఆదివారం కదా, మరి బుధవారం ఏంటి? బుధవాసరః అంటే ప్రపరశ్వః, అవతలిల్లుండి. ఎందుకంటే ఇక్కడ మంగళవారం స్కిప్ అయింది చూడండి. ఆదివారం తర్వాత బుధవారం అడుగుతున్నాడు, అంటే అవతలిల్లుండి. ప్రపరస్యః బుధవాసరః. శనివాసరః ఎప్పుడు? నిన్న. ఇవాళ ఆదివారం అనుకున్నాం కాబట్టి క్వశ్చన్ ఒక ఆదివారం మీదనే బేస్ చేసుకుని ఈ ఆన్సర్స్ రాయాలి మనం. శనివాసరః అంటే ఇహ శనివాసరః, నిన్న శనివారం. అట్లాగే ఆదివారం కదా ఇవాళ. శుక్రవారం ఎప్పుడైంది? శుక్రవాసరః అంటే పరహ్యః అంటే మొన్న. పరహ్యః అంటే మొన్న. ఇక్కడ చూడండి నేను చెప్పుకున్న పాఠంలో పరహ్యః అంటే మొన్న. ఇవాళ ఆదివారం అయితే మొన్న శుక్రవారం కదా. అట్లాగే మంగళవాసరః అంటే ఎప్పుడైంది? ఇవాళ ఆదివారం అయితే ఎల్లుండి మంగళవారం అవుతుంది కాబట్టి పరశ్వః మంగళవాసరః. గురువాసరః అంటే ప్రపరహ్యః అంటే అవతలి మొన్న. ఇవాళ ఆదివారం కాబట్టి మొన్న కాకుండా అంతకుముందు రోజు అవతలి మొన్న అంటే ప్రపరహ్యః గురువాసరః. ఇక్కడ సుభాషితం చూద్దాం. సుభాషితం అంటే మంచి మాట. నా కశ్చిదపి జానాతి కిం కస్య స్వో భవిష్యతి. నా కశ్చిదపి జానాతి కిం కస్య స్వో భవిష్యతి అతః శ్వః కరణీయాని కుర్యాత్ అతేవ బుద్ధిమాన్. రేపు ఎవడికి ఏమి జరుగుతుందో ఎవడూ తెలుసుకోలేడు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు రేపు చేయాల్సిన వాటిని ఈరోజే చేయాలి. అందుకని ఏ పని కూడా పోస్ట్పోన్ చేయకూడదు అని అర్థం. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి. ఇప్పుడు తృతీయ పాఠం ఇందులోకి వచ్చి మనం కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఇచ్చారు. మనం సొంతంగా జవాబులు రాయాలి. ఈ కింద ఇవ్వబడిన వాక్యాలను సంస్కృతాక్షరాల లిపిలో రాయండి. అంటే నాగరి లిపిలో రాయమని అంటున్నాడు. మధుకరో నామ ఏకః చాలకః మైసూరు నగరే వసత్మి స్మ. తస్య త్రయః పుత్రాः ఆసన్. తస్య గృహం జయనగరే ఆసీత్. తస్య పుత్రాः అధ్యయనే నిపుణాः ఆసన్. సహ సుఖేన జీవనం కృతవాన్. ఇది సంస్కృతంలో అంటే దేవనాగరి లిపిలో. అంటే మామూలుగా మనం చెప్పుకుంటాం ఏంటంటే హిందీలో అనమాట. అది సేమ్ ఇవన్నీ మనం హిందీలో రాయాలి, దేవనాగరి లిపిలో రాయాలి. ఇప్పుడు మనం తెలుగులో చదివిన దాన్ని దేవనాగరి లిపిలో రాస్తే ఇట్లా ఉంటుంది. మధుకరో నామ ఏకః చాలకః మైసూరు నగరే వసతి స్మ. తస్య త్రయః పుత్రాः ఆసన్. తస్య గృహం జయనగరే ఆసీత్. తస్య పుత్రాः అధ్యయనే నిపుణాः ఆసున్.
సహ సుఖేన జీవనం కృతవాన్. ఇట్లా మనం రాస్తే అది తెలుగులో దాన్ని మనం సంస్కృతంలో ఇలా రాసామన్నమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఆత్మనేపది ధాతువు యొక్క క్రియాపదములను ఉపయోగించి ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోనికి అనువదించండి. చెట్లు పెరుగుతున్నవి అంటే వృద్ధి చెందుతున్నవి. వృక్షాః వర్ధంతే. ఆడపిల్లలు దుఃఖిస్తున్నారు. బాలికాః ఖిజ్జంతే అంటే ఖేదపడుతున్నారని తెలుగులో కూడా అంటాం కదా, అది ఖిజ్జంతే. మీరు రక్షిస్తున్నారు. యూయం త్రాయధ్వే. వీధి దీపాలు ప్రకాశిస్తున్నాయి. మార్గదీపాః ప్రకాశంతే. మనం బిచ్చమెత్తుదాము. వయం భిక్షాం యాచామహే. నీవు పారిపోతున్నావు. త్వం పలాయసే. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఉభయపది అంటే ఏమిటి? అంటే ఏ క్రియాపదంలోనైనా ఆత్మనేపది పరస్మైపది ఉపయోగించినప్పుడు దాన్ని ఉభయపది అంటారు. ఉభయ అంటే రెండు అని కదా అర్థం. అలాగే పాదోన అనే శబ్దానికి అర్థం ఏమిటి? పావు తక్కువ. ఇది మనం ఇందాక కూడా చూసాం కదా. తర్వాత క్రియాపదం యొక్క మూలరూపమునకు ఏమిటి పేరు? ధాతువు అంటాం. వేళలను చెప్పేటప్పుడు పావు ఎక్కువ అంటే 5 అలా అనేటప్పుడు సంస్కృతంలో ఏ శబ్దాన్ని వాడాలి అంటే సపాద. సో ఇవాళకి ఈ లెసన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం ఇంకో వీడియోలో.